ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా మరోసారి స్పందించింది. ఇంతకు ముందే కేజ్రీవాల్ అరెస్టుపై పలు వ్యాఖ్యలు చేసిన అమెరికా విదేశాంగ ప్రతినిధికి భారత సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం మరోసారి స్పందించింది. న్యాయబద్ధమైన, పారదర్శకమైన న్యాయ ప్రక్రియ సకాలంలో జరుగుతుందని ఆశిస్తున్నట్టు పునరుద్ఘాటించింది. సీఎం కేజ్రీవాల్ అరెస్టు సహా ఇతర చర్యలను నిశితంగా పరిశీలించనున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. భారత రాజధాని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో యుఎస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గా పనిచేస్తున్న గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా మరోసారి స్పందించింది. ఇంతకు ముందే కేజ్రీవాల్ అరెస్టుపై పలు వ్యాఖ్యలు చేసిన అమెరికా విదేశాంగ ప్రతినిధికి భారత్ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం మరోసారి స్పందించింది. న్యాయబద్ధమైన, పారదర్శకమైన న్యాయ ప్రక్రియ సకాలంలో జరుగుతుందని ఆశిస్తున్నట్టు పునరుద్ఘాటించింది. సీఎం కేజ్రీవాల్ అరెస్టు సహా ఇతర చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. భారత రాజధాని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో యుఎస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గా పనిచేస్తున్న గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా మరోసారి స్పందించింది. ఇంతకు ముందే కేజ్రీవాల్ అరెస్టుపై పలు వ్యాఖ్యలు చేసిన అమెరికా విదేశాంగ ప్రతినిధికి భారత సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం మరోసారి స్పందించింది. న్యాయబద్ధమైన, పారదర్శకమైన న్యాయ ప్రక్రియ సకాలంలో జరుగుతుందని ఆశిస్తున్నట్టు పునరుద్ఘాటించింది. సీఎం కేజ్రీవాల్ అరెస్టు సహా ఇతర చర్యలను నిశితంగా పరిశీలించనున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. భారత రాజధాని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో యుఎస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గా పనిచేస్తున్న గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు.